హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్షమించే మనసు అండి చాలా ఉత్తమమైనది. అది ప్రపంచంలో ఎక్కడ దొరకదు యేసుప్రభు దగ్గర తప్ప. దెబ్బకు దెబ్బ ఏంటండి, మన కథల్లో కానీ, మన దేశ కథల్లో కానీ, ఈ ఫిక్షన్ సినిమా మూవీస్ కథల్లో కానీ పగ తీర్చుకోవటమే, దాన్నే కథగా చేస్తారు. మొత్తం 30 రీళ్ళ 24 రీళ్ళ మేము చూసినట్టు 30, ఇప్పుడు నాకు తెలీదు. ఆ కథకంతటి సారం ఏంటంటే ఆ యొక్క పాయిజన్, ఆ యొక్క విషం, ఆ కక్ష, ఆ కోపం, ఆ యొక్క దెబ్బకు దెబ్బ అది నెరవేర్చాలి. కానీ యేసుప్రభు బిడ్డలు, నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని. నిజమైన క్షమాపణ ఏంటంటే క్షమించి మర్చిపోవటం. క్షమించబడిన వాడు మర్చిపోకర్లేదు, కానీ క్షమించిన వాడు ఎన్ని విషయాలు క్షమించామన్నది మనం మర్చిపోలేదంటే మనం అసలు క్షమించలే. యేసయ్య సెలువులో నేర్పించిన మాట క్షమించటం, ఇతరుల కొరకు క్షమించమని ప్రార్థించటం. వారు నీ శత్రువుల కొరకు ప్రార్థించండి, మీకు హాని చేసే వారి కొరకు ప్రార్థించండి. మీరు ఇతరులను క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడవు. ఒకడు అవన్నీ ఇప్పుడు లెక్కలక్కర్లేదు, కానీ ఒక చాలా దీనారాలు అప్పున్నాడంట ఒక యజమానికి. ఎందుకు కట్టవేరా అని పిలిపిస్తే, అయ్యా పిల్లలుగానే ఉన్నాయ్యా, కట్టలేకపోయినయ్యా, క్షమించండి అయ్యా అంటే యజమాని ఏమన్నాడు, సరే పోయా, నీ 3000 దీనారాలు క్షమించేశాను పో, నీ 1 కోటి రూపాయలు క్షమించేశాను పో అంటే వెళ్ళిపోయి వాడు ఎవడికో 1000 రూపాయలు ఇవ్వాలంట. ఒకడు ఏంటంటే ఆ 1000 రూపాయలు వాడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా అని గొడవ పెడతాడంట వాడి దగ్గరికి. అరే నన్ను 1 కోటి రూపాయలు క్షమించాడు నా యజమాని, నా పనోడు నేను 1000 రూపాయలు క్షమించలేనా ఏంటండి, క్షమించడం లేదు. యజమాని తెలిసిందంట, పిలిపించాడు. ఏంది నువ్వు చేసింది, నేను 1 కోటి రూపాయలు క్షమిస్తే నువ్వు చిన్నది క్షమించలేవా, అదంతా నాకు కట్టు అన్నాడంట. దేవుడు కూడా మనల్ని అదే అంటాడండి. మనం దోషాల్లో నేను చాలా కాలం సహించుకున్నాను, నేను ఓర్చుకోలేను ఇంకా అన్నారు ఒక ఆయన. అవతల పక్క అడిగితే నేను కూడా చాలా కాలం సహించుకున్నాను, నేను ఓర్చుకోలేను అన్నాడు. భార్యాభర్తలు ఒకళ్ళు ఓర్చుకుంటున్నారా, ఇద్దరు ఓర్చుకుంటున్నారా చెప్పండి? ఒకరే ఓర్చుకుంటారమ్మా. మీలో ఏమీ మీ భర్త గారికి ఇష్టం లేని ఉండవా? మంచోడు కదా ఆయన, నిజమే మంచోడు కాబట్టి మీ మంచితనాన్ని ఇష్టపడ్డు, మీ మంచితనాన్ని ఆయన కష్టంగా ఎంచుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసేది నేను సహించుకుంటాడు, 2 రోజుల నుంచి నాకు కూర పెట్టుకోండి అంటాడు కావాలంటే. ఏంటండి నువ్వు ప్రార్థన వెళ్ళిపోతున్నావు, నన్ను పట్టించుకోవటం లేదు అంటాడు. అది నేను సహించుకొని ఇంకా నేను ఉంచుకోవడానికి నీకు విడాకులు ఇవ్వలేదు అంటాడు మళ్ళీ పైగా. ఏం చేస్తావు మరి? ఏంటండి మనం ప్రభు నిమిత్తమై సహించుకుంటున్నాం. నిజంగా ఇచ్చిపుచ్చుకోవటం లేకుండా, ఒకరినొకరు సహించుకోకుండా, ఒకరినొకరు క్షమించుకోకుండా ఈ లోకంలో ఉండటం అనేది సమాధానంగా ఉండటం అనేది అసాధ్యం. క్షమించే మనసు, మన సొంత వారిని క్షమించే మనసు, మన ఇంటి వారిని క్షమించే మనసు, క్రైస్తవేతరులను క్షమించే మనసు, మనకు అపకారం చేసిన వారిని క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఒకవేళ ఈరోజు కనుక యేసు ప్రభు ఈ ప్రార్థన సెలువులో చేయాల్సి వస్తే నేను అనుకుంటా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలుసు, పోనీలే క్షమించు అని ప్రార్థన చేస్తాడండి. ఏంటంటే ఎందుకంటే మనలో చాలామందికి తెలుసు అబద్ధాలు ఆడకూడదని తెలుసు, ఏంటండి సినిమాలు చూడకూడదని తెలీదా, తెలుసు భర్తకు లోబడాలని తెలీదా, తెలుసు భార్యను ప్రేమించాలని తెలుసు, భార్యను ప్రేమించాలంటే మల్లెపూలు కొనిపెట్టాం కదా అన్నాడు ఒక ఆయన. అదా ప్రేమ, మల్లెపూలు కొనిపెట్టాం కదా, పట్టుచీర కొన్నాం కదా మొన్న, అప్పుడు ఇప్పుడు నీకు ఒక ముక్కుపడక కొన్నాను కదా, కొన్నాడు ముక్కుపడక. ఏంటంటే కొంతమంది ప్రేమ అంటే ఏ వస్తువులు కొనిస్తాం అనుకుంటున్నారే కానీ నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించు, అది నిజమైన ప్రేమ. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఎవరినన్నా క్షమించలేని వారిగా మీరుంటే వారిని ఈ సమయంలో క్షమించుకోండి.
నీ కట్టుకున్న భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ అత్తమామలు కానీ, నీ వియ్యంకులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీకు హాని చేసిన వారు కానీ, నిన్ను మోసం చేసిన వారిని కానీ నువ్వు క్షమించలేకుండా ఉంటే ఇప్పుడు ఒక్క మాట చెప్పు, ప్రభువా ఆ సిలువలో నీవు చేసిన ప్రార్థన నాకు నేర్పించయ్యా. నాయనా నా విరోధుల్ని క్షమిస్తున్నానయ్యా, నాకు అపకారం చేసిన వారిని క్షమిస్తున్నానయ్యా, నన్ను క్షమించు అనే ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి, నా దేహం దేవునిది, నా ఆత్మ దేవునిది, నా జీవితం దేవునిది, నా సమస్తం ఆయనకే, నా కోసం ప్రాణమిచ్చిన ప్రభు కొరికే నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవు అభిషేకించుము నాయన. జారిపోకుండా, పైన వెనుదిరగకుండా ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయి. ఈ రోజున ఇంకా ఎవరి పేర్లు నీ జీవ గ్రంథంలో వ్రాయబడలేదో అట్టి వారి పేర్లు రాసుకో నాయన. ఇంకా ఎవరి మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నదో యేసు క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షులను శుద్ధులుగా చేయనని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక నీ పరిశుద్ధ రక్తాన్ని మా హృదయాలలో ప్రోక్షించుము నాయన. ఇంకా ఎవరి పాపములైతే క్షమించబడలేదో ఈ రాత్రి వారిని స్పందించుము తండ్రి, స్పందించుము నాయన. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న విషయము నమ్మటానికి సహాయం చేయను ఆయన. మా గృహాలకు చేరినప్పుడు నీ ఆత్మ సంచారాలు, నీ ఆత్మ ముట్టుదలను మేము పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.